सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. శరీరం పదార్థమని తెలుసుకున్నాము. మనస్సు కూడా పదార్థమే. ఎలా నిరూపించడం? ఓ 15 రోజుల పాటు ఏమీ తినకుండా ఉన్నారనుకోండి, అప్పుడు మీ మనసు కూడా పనిచేయడం ఆగిపోతుంది. ఏమీ గుర్తుకు రాదు. దీన్ని బట్టి మనసు కూడా ఆహారంతో తయారవుతుంది అని చెప్పచ్చు. కనుక మనసు కూడా పదార్థమే. చైతన్యం అంటే ఏంటి? చైతన్యాన్ని వర్ణించలేము. అయినా గ్రంథాలు చైతన్యాన్ని కొన్ని సూచికల ద్వారా చూపించే ప్రయత్నం చేశాయి. అవి ఆత్మ, సత్, చిత్, ఆనందః, అనంతః, అచలః, నిత్యః, కూటస్థః, అగోచరః, అచింత్యః, అనిర్దేశ్యః, అప్రమేయః, సాక్షి, అకర్త, అభోక్త. వీటి నిర్వచనాలు మనం నిన్న చెప్పుకున్నాము. శరీరం, మనస్సు ఇంకా బుద్ధితో నన్ను నేను గుర్తించుకున్న క్షణంలో నేనేమనుభూతి చెందుతాను? నేనే ఆ శరీర మనస్సులు అని అనుభూతి చెందుతాను. చైతన్యం యొక్క లక్షణాలను కాదు. అనంతమైన చైతన్యము పరిమితమైన శరీరంతో గుర్తింపు పొందినప్పుడు అది కూడా పరిమితంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. పరిమితత్వమే దుఃఖం. ఆనంద స్వరూపమైన చైతన్యము శరీరంతో గుర్తింపు చెందగానే దుఃఖాన్ని అనుభవిస్తుంది. శరీరం ఒక్కటే కాదు, మనస్సు, బుద్ధి కూడా పరిమితమైనవే. పరిమితమైనవేవైనా వాటితో గుర్తింపు దుఃఖాన్నే కలిగిస్తాయి. చైతన్యం శరీరంతో గుర్తింపు పొందినప్పుడు స్థలంలో పరిమితమై కనిపిస్తుంది. చైతన్యం బుద్ధితో గుర్తింపు చెందినప్పుడు జ్ఞానంలో పరిమితత్వాన్ని అనుభూతి చెందుతుంది. ఇది మనల్ని ప్రతి క్షణం గుచ్చుతుంది. ఎందుకంటే మన సహజ స్వభావం అనంతం ఇంకా ఆనందం. కానీ దానికి విరుద్ధంగా మనం పరిమితత్వాన్ని, దుఃఖాన్ని అనుభూతి చెందుతున్నాము. నీకు విస్తరించాలన్న కోరిక ఆగదు, కానీ శరీర మనస్సులు దాన్ని అనుమతించవు. అందుకోసం నువ్వు శరీరం యొక్క కాలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తావు. కానీ అది ఎప్పుడో ఒకప్పుడు పడిపోవలసిందే. అదే నీ దుఃఖానికి కారణం. ముసలితనం అంటే నీకు నచ్చదు. కారణం నీ సహజ స్వభావం నూతనత్వం ఇంకా తాజాగా ఉండటం. క్షీణించే శరీరాన్ని నూతనంగా ఉంచుకునే ప్రయత్నంలో దుఃఖాన్ని అనుభవిస్తావు. నేను జీవించాలి, సంతోషంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అనే కోరికలను పోగొట్టుకోలేవు. ఇంకా వాటితో ఏమీ తప్పు లేదు. కానీ అవి తీర్చుకోవడానికి నువ్వు పాటించే పద్ధతులే తప్పుగా ఉన్నాయి. శాశ్వతత్వం మన సహజ స్థితి. అయితే ఎప్పుడూ ఉండాలన్న కోరిక అందరిలోనూ ఉండాలి కదా. మరి కొందరు వ్యక్తులు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడతారు? వాళ్లకు ఉండాలని లేక కాదు, శాశ్వతత్వంతో పాటు ఆనందం కావాలి. ఆనందం లేకపోవడం వల్ల వారు ఆ అఘాయిత్యానికి పాల్పడతారు. దానివల్ల మరింత దుఃఖాన్ని పోగేసుకుంటారే గాని సమస్య పరిష్కరించబడదు. గుర్తింపు వల్ల చైతన్యం పరిమితంగా మారదు, కేవలం పరిమితమైనదన్న భావన కలిగి ఉంటుంది. పూజ్య గురుదేవులు ఒక ఉదాహరణ ఇచ్చారు. మనము డబ్బులు ఇచ్చి మరీ చీకటిగా ఉన్న సినిమా థియేటర్లోకి వెళ్తాము. ఆ థియేటర్ ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఉన్నవేవి కనపడనీయకుండా నిన్ను నువ్వు మర్చిపోయేటట్టు ఉంటుంది. బయట ఉన్న నిజమైన ప్రపంచాన్ని మర్చిపోయి ఊహా ప్రపంచంలో ఉండేలా చేస్తుంది. రూపం చాలా స్వచ్ఛంగా కనిపిస్తూ, శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి. నువ్వు సినిమాలో లీనమైపోతావు. కథ సాగుతుండగా అందులోని పాత్రలు ఎంతో నిజమైనవిగా, భావోద్వేగాలను కలిగిస్తూ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎందుకంటే నువ్వు ఆ పాత్రలతో గుర్తింపు పొందావు కనుక. ఒక్కసారి గుర్తింపు పొందితే ఆ పాత్ర ఏదనుభవిస్తుందో అది నీ అనుభవంగా భావిస్తావు. థియేటర్లోకి వెళ్లే ముందు ఒక యజమానిగా వెళ్ళావు. కానీ చివరికి వచ్చేసరికి ఒక సౌకర్యకరంగా ఉన్న సేవకుడిగా మారావు. ఎందుకంటే నీ సొంత మనసే ఇప్పుడు నీ పట్టులో లేదు.
నీ మనసు యొక్క స్థితి సినిమాలో జరిగే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నువ్వు చేసిన తప్పులు రెండున్నాయి. 1, నిన్ను నువ్వు మర్చిపోయావు. 2, నువ్వు కాని దానితో గుర్తింపు పొందావు. ఇది సినిమా వరకైతే పర్వాలేదు, 3 గంటల్లో నువ్వు నీ అసలైన జీవితంలోకి వచ్చేస్తావు. కానీ కొన్ని లక్షల జీవిత కాలాల పాటు నిన్ను నువ్వు శరీరంతో గుర్తించుకుని పరిమితత్వాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తూ గడుపుతున్నావు. నిన్ను నువ్వు చైతన్యంగా తెలుసుకునేంత వరకు దుఃఖం నుండి, చావు నుండి బయటపడలేవు. ఈ గుర్తింపు నుండి బయటకు రావాలంటే ఉన్న దారల్లా గుర్తింపుని వదిలిపెట్టడం. సినిమా నిన్ను ఏడిపిస్తుంటే దాన్నుంచి బయటపడటానికి నువ్వు చేయవలసినదల్లా దానిపై నీ శ్రద్ధనుంచకపోవడమే. నీ శ్రద్ధను నిజమైన వాటి పట్ల ఉంచు. అప్పుడు సినిమా ప్రభావం నీ మీద ఉండదు. అలాగే నీ జీవితం అనే సినిమాపై నీకున్న శ్రద్ధను పక్కకు తిప్పి నిజంగా ఉన్న చైతన్యంపై ఉంచు. అప్పుడు జీవితం తీసుకువచ్చే దుఃఖం యొక్క ప్రభావం నీ మీద ఉండదు. ధ్యానం యొక్క మొత్తం ఉద్దేశమేంటి? గుర్తింపు నుండి బయటపడటం, నిన్ను నువ్వు తెలుసుకోవడం. నువ్వు చేయవలసిన 2 పనులేంటంటే అవాస్తవం పట్ల వైరాగ్యం కలిగి ఉండటం, ఇంకా వాస్తవమైన దానితో సంగం ఏర్పరచుకోవడం. ముందుగా ఒక ముముక్షువు తన మనసును సిద్ధపరచుకోవాలి. లేకపోతే ఈ వైరాగ్యము, సత్యముతో అనుబంధము సాధ్యం కాదు. అది కేవలం శుద్ధ మనసుకే సాధ్యం. ఎప్పుడైతే మనసు ప్రపంచం నుండి వెనకకు మళ్ళీ తన హృదయంలో నిలుస్తుందో అప్పుడది ఆత్మసాక్షాత్కారం పొందుతుంది. ధ్యానంలో కూర్చున్నవాడు మొదట ఏం చేస్తాడు? ప్రపంచం నుండి వెనుతిరుగుతాడు. నువ్వు కుటుంబ జీవితమని, వృత్తిపరమైన జీవితమని తీరిక లేకుండా ఉన్నప్పుడు మనసు ప్రపంచంలో మునిగిపోతుంది. దానితో ఏం తప్పులేదు. జీవించడానికి నీ మనసుని ఈ ప్రపంచంలో ఉంచాల్సి వస్తుంది. దానివల్ల మనసుకు బయట తిరిగి ఉండటం అలవాటైపోయింది. ఇంకా అది విషయాలతో నిండిపోయింది. ప్రాపంచిక వస్తువులు, జీవులు, సందర్భాలు వగైరాతో. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రపంచం నుండి వెనుతిరగాలి. ప్రపంచం నుండి తేలిగ్గా వెనుతిరగాలంటే అత్యంత ముఖ్యంగా కావలసిన అర్హత ఏంటి? వైరాగ్యము. వైరాగ్యం అంటే ఏంటి? ప్రపంచం పట్ల ఒక సాధారణ అయిష్టత. ఒకరికి అయిష్టత ఎలా కలుగుతుంది? ఎలాగంటే ప్రపంచంతో తృప్తి పొందనప్పుడు, ప్రాపంచిక జ్ఞానంలో, సంపదల్లో, సుఖాల్లో, బంధాల్లో పరిమితత్వాన్ని చూసినప్పుడు, శాశ్వతమైన ఆనందం ప్రపంచంలో దొరకదని తెలిసినప్పుడు, బాధ, భయంతో విసిగి వేసారిపోయినప్పుడు, చావు తప్పదని తెలిసినప్పుడు, ఆత్మకు సహజమైన దాన్ని అనుక్షణం కోరినప్పుడు వైరాగ్యం ఏర్పడుతుంది. ప్రాపంచిక ఆనందం కోరుకునేవారు దాన్నుండి వెనకకు మళ్ళలేరు. ఒకవేళ వారు మనస్సును వెనకకు లాగడానికి ప్రయత్నించినా అది కేవలం అణచివేయబడుతుంది. అణచివేత ఆధ్యాత్మికత కాదు. అందుకే ధ్యానంలో కూర్చునే ముందు చాలా తయారీ అవసరం. కొందరు ప్రాణాయామంతో మనసును నిగ్రహించడానికి ప్రయత్నిస్తారు. శ్వాస నెమ్మదైనప్పుడు మనసు కూడా నెమ్మదిస్తుంది. మనసు వలలో చిక్కిన గువ్వ పిల్లలా ఉంటుంది, నిజమే. కానీ ఎప్పుడైతే ప్రాణాయామం చేయడం ఆపేస్తారో గువ్వ మళ్ళీ ఎగిరిపోతుంది. ఈ ప్రపంచంలో నువ్వు దేన్నైతే కోరుకున్నావో దాన్నుండి నీకు వచ్చిన అనుభవాలను చూడు. అవి ఎంత తీరినా నిరాశనే మిగులుస్తాయని, మళ్ళీ కోరుకునేలా చేస్తాయని, ఎండమావిలోని నీరులా నిన్ను ఎప్పుడూ అసంతృప్తిలోనే ఉంచుతాయని తెలుసుకో. ఇది లోతుగా అర్థం చేసుకున్న మనసే ప్రపంచం నుండి వెనుతిరగలదు. వైరాగ్యం కలగడానికి నువ్వు ప్రపంచాన్ని ద్వేషించనవసరం లేదు. కేవలం దాని పట్ల నిరాసక్తంగా ఉండు. ఉదాహరణకు, నేను నీకు ఒక బొమ్మ ఇచ్చి ఆడుకోమన్నాననుకో, ఆడుకుంటావా? బొమ్మలంటే ప్రాణమిచ్చే వయసులో నీకు వాటి పట్ల ఆసక్తి ఉండొచ్చు. కానీ ఎదిగిన తరువాత నీకు వాటి పట్ల నిరాసక్తత ఏర్పడినట్టు ఎన్నో మార్లు అనుభవించిన ఈ ప్రపంచం పట్ల నిరాసక్తత కలిగుండు. అలా మనస్సును వెనకకు లాగిన తరువాత దాన్ని హృదయంలో నిలపాలి. ధ్యానంలో మొదట చేయవలసినది మనసును వెనకకు లాగడం. 2, దాన్ని హృదయంలో నిలపడం. హృదయం అంటే నీ గుండె కాదు. గ్రంథాలు చాలా గుప్తంగా ఉంటాయి. హృదయం అంటే ఒక వస్తువు యొక్క కేంద్రం అని, ఓ ప్రధాన భాగం అని దానర్థం.
అలాగే నీ ఉనికి యొక్క ప్రధాన అంశమేంటి? చైతన్యం. హృదయంలో నిలపడం అంటే నీ మనసును చైతన్యంలో ఐక్యం చేయడం. మనసు తీసుకువచ్చే ఆలోచనల పట్ల నిరాసక్తి కలిగున్నప్పుడు అది దాని సహజ స్థితిలోకి వెళుతుంది. గ్రంథాలను చదవడం వల్ల వచ్చిన జ్ఞానం అందుకు సహాయపడుతుంది. శ్రవణం చేసిన తరువాత దాన్ని మననం చేయాలి. వినడం నమ్మకంగా మారాలి. మనసులోని సందేహాలన్నీ తీరినప్పుడు నమ్మకం వస్తుంది. అందుకు శ్రవణమే మొదటి మెట్టు. అలా ప్రపంచంతో నిస్సంగము, సత్యంతో సంగము కలిగుండాలి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. దీన్ని ప్రయత్నంతో సాధించాలి. నిత్యం అంటే ఇది జీవితాంతం చేయవలసిన సాధన. మాటిమాటికి ప్రపంచాన్ని తోసిపుచ్చి మనసును ఆత్మలో నిలపడం అంటే నేను ఉన్నాను అనే దానిపై మనస్సును మాటిమాటికి తీసుకురావడం. నీకు ఆధ్యాత్మికత అన్నిటికంటే ముఖ్యమైనదైతే దానికోసం నువ్వు నీ జీవితాన్నివ్వాలి. ఉత్తమమైన దాన్ని పొందాలంటే నువ్వు ఉత్తమమైనది ఇవ్వాలి. అంటే నువ్వు సన్యాసవ్వమని కాదు, నీ జీవితంలో ఈ జ్ఞానాన్ని అన్నిటికంటే ఎత్తులో నిలుపుంచాలి. మిగతావన్నీ తరువాతి విషయాలు. జ్ఞానం పరివర్తనగా మారాలి. మనసు చైతన్యంలో కరిగిపోయే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలి. అది ఎలాగో చూద్దాం. నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు ఆలోచనలొస్తాయి. నీకక్కడ 2 ఎంపికలున్నాయి. 1 ఆలోచనలతో పాటు వెళ్ళడం. 2 ఆలోచనలను సాక్షిగా చూడటం. ఆలోచనలతో గుర్తింపు పొంది వాటిపై ఆసక్తి కలిగుంటే అవి ద్విగుణీకృతమవుతాయి. ఎప్పుడైతే ఆలోచనలను సాక్షిగా చూడటం ప్రారంభిస్తావో అప్పుడు నువ్వు భగవంతునితో చెప్తున్నావు, ప్రభు నువ్వే నాకు ముఖ్యము అని. ఆలోచనపై నీకు ఆసక్తి ఉంటే ప్రపంచం నాకు ముఖ్యము అని చెప్తున్నట్టు. ఈ రెంటిలో నీకు ఏది కావాలో నువ్వే ఎంచుకోవాలి. ఈ ఎంపిక క్షణక్షణం జరుగుతుండాలి. సాక్షిగా చూడడంతో ఆలోచనలు క్షయించిపోతాయి. ఆలోచనలన్నీ క్షయించినప్పుడు ఇక మిగిలున్నది పరమాత్మ ఒక్కడే. మరి నువ్వుంటావా? ఇంతవరకు నువ్వు అంటే ఓ అహంకారంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు అహంకారంగా పోయి చైతన్యంగా మిగిలావు. కేవలం సచ్చిదానంద స్వరూపం మిగులుంటుంది. ఏతద్ధ్యానంచ జ్ఞానంచ. ఉపనిషత్ బోధనంతా ఇక్కడే అయిపోయింది. మిగిలినదంతా కేవలం తర్కం, ఓ పొడిగింపు మాత్రమే. ఇంతవరకు మనసు అనే మాధ్యమం ద్వారా నిన్ను నువ్వు చూసుకున్నావు. మనసు సత్యాన్ని వక్రీకరిస్తుంది. ఇప్పుడు మనసు పోవడంతో అసలైన నువ్వెవరో తెలుసుకున్నావు. దీనితో ఆధ్యాత్మికత యొక్క అవసరం తీరిపోయింది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.